అనమాట. ఇవి అయితే ఒక్క కర్రీలో వేసుకుందామంటే చాలా ప్రాబ్లం గైస్, ఎందుకంటే చాలా ఎక్కువగా కారం ఉంటాయి అనమాట. సో చూస్తూ ఉన్నారు కదా, చాలా ఎక్కువగా తీసామన్నమాట. ఇవైతే ఇంచుమించుకు ఒక 4 సరిపోతాయి కర్రీకి. 4 సరిపోతాయి కదా రెడీ. ఇటువంటి చిన్న చిన్నవి మీరు ఎప్పుడైనా తినుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదిగో గైస్, కాఫీ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. చూస్తూ ఉన్నారు కదా, దీనికి ఇంకా పండే టైం రాలేదు అంటే ఉంది ఒక 2 months. ఇంకా 2 months పోతే మాత్రం ఇవైతే ఫుల్గా పండిపోయి ఉంటాయి అనమాట. ఈ కలర్ లోనే వస్తాయి ఇవి కూడాను. కాకపోతే ఇవి తీస్తున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీయాలి. ఇది ఉంది కదా గాయ్, అంటే నేను ఒకటి తీసి చూపిస్తాను. ఇది ఇలా పట్టుకొని దీన్ని అయితే ఇలా గుంజాలన్నమాట. ఇలా రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఇలా విరుస్తారు. ఇలా అనేది రాకూడదు అనమాట. అలా వచ్చినట్లయితే నెక్స్ట్ కాప్ అనేది మనకు రావడం తక్కువగా వస్తుంది అనమాట. ఇదిగో గాయ్, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా. చుట్టూరు అయితే పొగ మంచి ఫుల్గా అయితే కమ్మేసి ఉందనమాట. సో మేమైతే ఇప్పుడు అడవికి వెళ్తున్నాం. చాలా అంటే చాలా భయం వేస్తుంది అనమాట. ఆల్రెడీ సెకండ్కి అయితే వచ్చేసాం. 1.5 kilometer అనేది నడుచుకుంటూ వచ్చేసాం అనమాట. సో నా ముందర నా బేక్ కూడా మొత్తం కమ్ముకో వచ్చేస్తుంది అనమాట పొగ మంచి అయితే. సో అడవికి మేము తప్పని పరిస్థితిగా, ఎందుకంటే ఇంట్లో కూడా కర్రలు అయిపోయాయి కాబట్టి మేము ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదా నా బ్యాక్ సైడ్ అయితే. మాకైతే ఇప్పుడు కర్ర దొరకడం జరిగింది. ఆల్రెడీ కొండకైతే వచ్చేసాం. చూస్తున్నారు కదా, ఇదే అనమాట మా కర్ర ఈ రోజుకి అయితే. మ్యాక్సిమం ఇద్దరికి సరిపోద్ది అనేసి అనుకుంటున్నాం. సో చూసేయండి మరి. చాలా
చూడండి గాయస్, ఈ ఒక ఫారెస్ట్ అంతా ఎలా కనిపిస్తుందో చూడడానికి చాలా బ్యూటీగా కనిపిస్తున్నా, మాకైతే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి పొగమంచు కమ్ముకున్నప్పుడు అడవుల్లో నివసించే జంతువులు అనేవి దగ్గరికి రావడానికి అయితే చాలా అవకాశాలు ఉంటాయన్నమాట. చూస్తూ ఉన్నారు కదా ఎంత పొగమంచు కమ్మేసి ఉంది. చూస్తున్నారు కదా పొగమంచు అయితే చాలా ఎక్కువగానే ఉంది, కానీ చాలా చక్కగా కనిపిస్తుంది. ఇటువంటి ప్రాంతాల్లో ఒక్కొక్కరు తిరగాలంటే చాలా భయంగా కూడా ఉంటుంది. చూడండి, నేనైతే మీకు మంచి పళ్ళని చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇవైతే పరిదొండ పళ్ళు. మనం ఎక్కువగా పల్లెటూరులో దీన్ని బ్రష్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇదిగో ఇటువంటి పండ్లు మనకు ఈ యొక్క సీజన్లో చాలా ఎక్కువగానే దొరుకుతాయి. మీ యొక్క గ్రామంలో కూడా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనకు అడవిలో దొరికే యొక్క మిరపకాయలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. రండి చూద్దాం. ఇక చాలా ఎక్కువగా పండిపోవడం అయితే జరిగింది. ఇవైతే మేము ఇప్పుడు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది అనమాట. దాడి తీసుకెళ్దామా? చూడు, ఇంకా పువ్వు కూడా, ఇంకా పూత అనేది కూడా రావడం జరుగుతుంది. ఇంకా మిరపకాయలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మిర్చి కూడా చాలా ఎక్కువగా కారంగా ఉంటుంది. చూడడానికి అయితే చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఇదిగో చూడండి ఎంత చిన్నదిగా ఉంది కదా. దీనికి మనం తింటే మాత్రం దీని కారం వేరేగా ఉంటుంది. దీనికి మించిన మిర్చి అనేది మనకైతే దొరకదు అనమాట. సో చూడండి, ఈ విధంగా ఉంటాయి అనమాట కొండలో మనకు అడవి ప్రాంతంలో దొరికే మిర్చి అనమాట. ఇది అయితే మనం నాటింది కాదు, ఇది అడవిలో ఒక చెట్టు లాంటిది అనమాట. ఒక్క కర్రీలో వేసుకుందామంటే చాలా ప్రాబ్లం గాయస్, ఎందుకంటే చాలా ఎక్కువగా కారం ఉంటాయి అనమాట. సో చూస్తూ ఉన్నారు కదా, చాలా ఎక్కువగా తీసామన్నమాట. ఇవైతే ఇంచుమించుకు ఒక 4 సరిపోతాయి కర్రీకి. 4 సరిపోతాయి కదా రెడీ. ఇటువంటి చిన్న చిన్నవి మీరు ఎప్పుడైనా తినుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదిగో గైస్, కాఫీ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. చూస్తూ ఉన్నారు కదా. దీనికి ఇంకా పండే టైం రాలేదు. సీజన్ అంటే ఉంది ఒక 2 months. ఇంకా 2 months పోతే మాత్రం ఇవి అయితే ఫుల్గా పండిపోయి ఉంటాయి అనమాట. ఈ కలర్ లోనే వస్తాయి ఇవి కూడాను. కాకపోతే ఇవి తీస్తున్నప్పుడు అయితే చాలా జాగ్రత్తగా తీయాలి. ఇది ఉంది కదా గాయస్, అంటే నేను ఒకటి తీసి చూపిస్తాను. ఇది ఇలా పట్టుకొని దీన్ని అయితే ఇలా గుంజాలన్నమాట. ఇలా రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే దీన్ని ఇలా విరుస్తారు. ఈ గెల అనేది రాకూడదు అనమాట. అలా వచ్చినట్లయితే నెక్స్ట్ కాప అనేది మనకు రావడం తక్కువగా వస్తుంది అనమాట. ఇదిగో గైస్, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఫ్రెండ్స్, మేమైతే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ వస్తుందో రాదో తెలీదు. ఈరోజు అయితే చాలా చాలా హ్యాపీ, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేము కర్రలకి రావడం, అండ్ అదేవిధంగా మాకు కర్రలతో పాటు మాకు మరి అడవిలో దొరికే మిరపకాయలు కూడా దొరకడం మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇటువంటి వీడియోస్ తీయాలి అన్న టైంలోనే మనకు ఏదో ఒకటి దెబ్బేస్తుంటుంది. కానీ మాకు ఇక్కడ కలిసి వచ్చింది ఏంటంటే, మాకు మిరపకాయలు అనేవి మాకు అడవిలో దొరకడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అనమాట గాయస్. చూడండి లొకేషన్ కూడా ఎంత బాగుందో. రోడ్లు బాగోలేకపోయినా కానీ వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో చాలా చక్కగా ఉంది. సో గైస్, ఇది గైస్ ఈరోజు కథ అనమాట. సో మరొక వీడియోతో కలుద్దాం అతి తొందరలో. నా యొక్క వీడియోస్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వారు మాత్రం డెఫినెట్లుగా లైక్ అండ్ షేర్ చేసి నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి.